ఆ, మరి డ్రైవర్? ఆ, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం సార్. కొన్ని సంవత్సరాల క్రితం అమీర్పేటలో ఒక చిన్న కాకా హోటల్ ఉండేది. అక్కడికి పెద్ద మనిషి వచ్చి అనుకోకుండా టిఫిన్ చేయాల్సి వచ్చి అది నచ్చి ఆ చిన్న కాకా హోటల్ యజమాని ఈ కథ గుర్తుందా? అది నా కదే సార్. ఆ కాకా హోటల్ మీది. మీకు పార్ట్నర్షిప్ ఇచ్చి జోస్నా గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్లో భాగస్వామ్యం చేసింది మీ ఇద్దరి కథ కూడా దాదాపు ఇలాంటిదే. మీకు అది గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. అయితే ఇప్పుడు ఏమంటారు? మీ తాతగారు మాకు ఓ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి మీ మర్దలు కంపెనీని రోడ్డుకిడుస్తున్నా మౌనంగా భరించి నష్టాలు తీసుకోమంటారా? ఓకే, మీరు చెప్పింది రైటే. బావా, జ్యోత్స్నాను వాగు. మన కంపెనీ రూల్స్ ప్రకారం, మనం పెట్టుకున్న నియమ నిబంధనల ప్రకారం ముందుగా చైర్మన్ గారికి చెప్పాలి. బోర్డ్ మెంబర్స్లో ఎవరు కొనవు అంటేనే మీరు బయట వాళ్ళకి అమ్మాలి. అంతా ఓకే అనుకున్న తర్వాతే ఆ మనిషిని బోర్డ్ మీటింగ్కి పిలవాలి. ముందుగా చెప్పారా? ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాలనుకుంటే మీరు మీ షేర్స్ ఎవరికైనా అమ్ముకోవచ్చు. మీ వెనుక నేనున్నాను. మీరు ఆగండి సార్. కార్తీక్ సార్ చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది కదా. మేము కూడా నష్టాల్లో ఉన్నందుకే షేర్స్ని అమ్మాలనుకున్నాం. ఊరికే ఎందుకు అమ్ముతాం? కార్తీక్ సారు సీఈఓగా ఉన్నప్పుడు లాభాలు వచ్చేవి, హ్యాపీగా ఉండేది. ఇప్పుడు కార్తీక్ సార్ లేరు కదా. లేడని ఎవరు చెప్పారు? తాత, నువ్వు మాట్లాడుకు. అడిగిన దానికి సమాధానం చెప్పాల్సింది నేను. బావ మన కంపెనీలో ఉన్నాడు, ఇక మీదట కూడా ఉంటాడు. కొన్ని కారణాల వలన దూరంగా ఉన్నాడు, కానీ మాతోనే ఉన్నాడు. కావాలంటే మీరు ఎంప్లాయీస్ని అడగొచ్చు. కార్తీక్ సార్ ఉంటే మాకు ఏ అభ్యంతరం లేదు సార్. అంటే మీరు మీ షేర్స్ని అమ్మాలనుకోవట్లేదా? లేదు సార్.